నమస్కారం అండి. నా పేరు మౌనిక. మాది చీపురుపల్లి. మాది విజయనగరం డిస్ట్రిక్ట్. అలాగే మా అమ్మ వాళ్ళది సారవకోట. మా అమ్మమ్మ వాళ్ళది నర్సంపేట, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అండి. మేము చాలామంది పిల్లలమండి ఉండేవాళ్ళం అప్పుడు. కలిసున్న ఫ్యామిలీ కదా, ఎక్కువ మందే ఉండేవాళ్ళం. మాకు సెలవులు ఎప్పుడు వస్తాయా అని అనుకునేవాళ్ళం. అలాగే అమ్మమ్మ గారి ఊరు అనే కాన్సెప్ట్తో మన ముందుకు తెచ్చిన ఇలాంటి మధురమైన జ్ఞాపకాలని మనకి పరిచయం చేసిన వాసవి గారికి నా కృతజ్ఞతలండి. ఎందుకంటే చాలా మంచి కాన్సెప్ట్ని ముందుకు తెచ్చారు. మళ్ళీ మాకు మధురానుభూతులు అనుభవించేలా చేశారు అసలు గుర్తు తెచ్చి. ఎందుకంటే అప్పట్లో మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ముందుగా గుర్తొచ్చేది ఇరుగు పొరుగు వాళ్ళేనండి. ఎందుకంటే వాళ్ళందరూ వచ్చి వాళ్ళు సెలవులకు వస్తారు కదా, అందరూ వచ్చినప్పుడు మేము కూడా కూర్చొని హౌసీలు ఆడడము, 5 పిక్కలాట ఆడడము, కళ్ళకు గంతలు, అలాగే ఎప్పుడు కరెంటు పోతుందా అని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళమండి. ఎందుకంటే అప్పట్లో ఆరు బయట మంచాలేసి అక్కడ కూర్చొని చాలా బాగా వీధిలోని అందరండి కూర్చొని మంచి మంచి కథలు చెప్పేవారు పెద్దవాళ్ళు మనతో పాటు కూర్చొని. చాలా బాగా టైం స్పెండ్ చేసేవాళ్ళని మాత్రం. మా తాతయ్య కర్ర పట్టుకొని వెళ్తే వాళ్ళని ఇమిటేట్ చేయడం, వాళ్ళకి అల్లరి పెట్టడం, అలాంటివి ఎంత బాగుండేవో. అలాగే చింత చెట్టుకెళ్ళి చింతకాయలు తీయడము, అవి చింతకాయలు చిన్నవి తింటే ఎంత బాగుంటాయో. మంచి మంచి వంటలు చేసేవారండి మా అమ్మమ్మ గారు. అరిసెలు, వెన్నప్పులు, గారెలు, నేతి గారెలు, ఇంకా జీగుళ్ళు అంటారు, బెల్లంతో చేస్తారు, సాగుతాయి. అవి ఎంత బాగుంటాయో. అవి తింటే మంచిదంటండి బెల్లంవి. పొలకొండలు, నువ్వుండలు ఇలాంటివి తినమనేవారు ఆడవాళ్ళకి మంచిదనేసి. అవి తింటే ఇప్పట్లో పిల్లలకి అలగట్లేదు కదా, అప్పట్లోనే చెప్పేవారు అనమాట. ఇవి తింటే మీ ఆరోగ్యం బాగుంటుంది, ఏవి తింటే మంచిదని చెప్తుండేవారు. ఇప్పుడు అవి లేదు, ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోయి చాలా చూస్తున్నాం కదండి బాధలు. అలాగే మా తాతయ్య చనిపోయినప్పుడు అయితే చాలా ఏడ్చానండి. నేనట మా తాతయ్య ముందు కూర్చొని ఏడ్చానంట. ఏమని, తాతయ్య లేగు నాకు పూరితే అని ఏడ్చానంట. ఇప్పటికీ చెప్తారు, నవ్వుతామన్నమాట. ఇలాంటివి చాలా ఉన్నాయి. అయితే వాళ్ళు సెలవులు వచ్చినప్పుడు మేము వెళ్ళగానే మాకు ఏంటి కావాలి అనేవి చేసి ఉంచేవాళ్ళు వంటకాలు. చేసినవే తినేవాళ్ళమండి. అవే బాగుండేవి కూడా. ఇప్పుడు తినట్లేదు కానీ మా అబ్బాయికి కూడా వాళ్ళ అమ్మమ్మ చేసేవంటే ఇష్టమేనండి. ఇంట్లో చేసినవే ఇష్టం. మొదటగా టీ పట్లు అంటే ఇష్టం అనమాట. అయితే జంతికలు అనేసి ఇవన్నీ తినేవాళ్ళం. మాకు మామిడి చెట్లు ఉండేవన్నమాట వాళ్ళకి. అక్కడికి వెళ్ళే వాళ్ళము. రైతులు ఎలా చేస్తారు, ఎలా నారులు వేస్తారు, నారులు తీస్తారు, పంట పొలాలన్నీ బాగా చూపించేవాళ్ళండి. ఆ గాలి, ఆ అనుభూతులే వేరండి. ఆ చెట్లు కింద ఆడుకోవడం, కూర్చోవడం ఎంత బాగుంటుంది తెలుసా. ఎంత బాగా మనకి నీతి కథలు అన్నీ చెప్పేవాళ్ళండి. ఇప్పుడు ఎవరున్నారు, ఏ అమ్మమ్మలు తాతయ్యలు చెప్తున్నారు చెప్పండి పిల్లలకి? మనమే చెప్పుకోవాలి. వాళ్ళు కూడా బిజీ లైఫ్ అయిపోయిందిలేండి, మరి ఖాళీ లేదు, మనము అనడానికి లేదు. అయితే మేము వెళ్ళినప్పుడు ఎప్పుడు రాత్రులు ఇలాంటి ఆటలు ఆడేవాళ్ళము. ఇంట్లో జీడిపెక్కలు వచ్చేవండి. జీడిపప్పు తీసి అవి వండుకొని తింటే చాలా బాగుండేవి. ఇప్పుడు వస్తున్నాయో లేవో కానీ మాకు వస్తున్నాయి. అయితే ఆ రోజుల్లో మేము చింతకాయలని ఆ చెట్ల కింద ఉండేవి. ఆ చెట్ల కిందకి వెళ్ళి ఆ చింతకాయలు తీయడానికి వెళ్ళేవాళ్ళం. అవి తీసుకొని తినేవాళ్ళం. అవి ఎంత బాగుంటాయో. అలాగే 4 స్తంభాల ఆటలని. అమ్మమ్మ పీతలు అంటే మాకు ఇష్టం. ఆ పీతలు తెచ్చి వండితే అవి తినలేకపోయేవాళ్ళం. వాటినేమో కొట్టి తీసి ఇచ్చేవాళ్ళు, తినేవాళ్ళం అనమాట. ఎంత బాగుంది. అప్పట్లో పావలా మాకు తెలుసు అనమాట. పావలా తీసుకెళ్తే ఇన్నేసి వచ్చి ఒక 4 చాక్లెట్లని, బూర్లని, గారెలని మా నాన్నగారు చెప్తుండేవారు. 20 పైసలకే మాకు 20 బూర్లు వచ్చేవమ్మ అప్పట్లో. ఇప్పట్లో అంటే కొనగలమా అని చెప్తుండేవారు. అంత ఇదిగుండేవి ఆ రోజులు. ఇప్పుడు వాళ్ళకి చెప్పామనుకో మా పిల్లలకి, అమ్మ నువ్వు అప్పుడు కొనుక్కోవాల్సింది, దానికి అన్నీ వచ్చిందని కదా, అప్పట్లో కొనిసి ఉంచవలసిందంటే అప్పుడు అదే ఎక్కువ అని చెప్పేవాళ్ళం అనమాట. వాళ్ళు మాకు అలాగనే చెప్పేవాళ్ళు. అప్పటికి వాళ్ళకి అది కష్టం అండి. కాకపోతే వాళ్ళు మంచి కథలు, నీతి కథలు, మనని ఎలా నడవాలి, ఏ మార్గంలో నడిస్తే మనకు మంచిది, వాళ్ళు మన అని భేదం ఉండేది కాదండి. అందరు పిల్లలు వచ్చేవారు, అలానే ఉండేవాళ్ళు. వాళ్ళు అలానే చెప్పేవారు, మీరందరూ కలిసి ఉండాలి, మంచి పనులు చేయాలి అని చెప్తూ ఉండేవాళ్ళండి. ఆ చెప్పడం ఎంతో ప్రయోజనం కూడా మనకి. వాళ్ళ అనుభవంతో చెప్తారు మనకి ఏది చెప్పినా ఉన్నాం. కానీ మనం మాత్రము ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఏంటంటే వాళ్ళ అడుగు జాడల్లో నడిస్తే ఎప్పటికైనా మనకి బంగారు భవిష్యత్తు ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు మనకి చిలిపి అల్లర్లు నేర్పిన ఆ చిలిపి ఆటలు, ఆ జ్ఞాపకాలు అనేవి మనం మరవరానివి కూడా.
హ్మ్. అయితే ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంత ఎంజాయ్ చేయలేము. మన పిల్లలు కూడా వెళ్ళలేరు. ఆవులుండేవండి. ఆవు పాలు, అవి పితకడం అవన్నీ చూపించేవాళ్ళు. ఎంత బాగుండేదో. ఇలాగా చాలా చాలా ఉండేవండి. అలాగే ఆ గుడి, ఈ గుడి, ఈ మసీదు, ఆ చర్చ్ అని లేకుండా ఆ పిల్లలతో కూడా కలిసిపోయి వాళ్ళు మా దగ్గర వచ్చేవారు. భజనలకి వెళ్ళేవాళ్ళము. అందరం కలిసి కోవిళ్ళకి, చర్చిలకి, మసీదులకి అన్నిటికీ వెళ్ళేవాళ్ళమండి. వాళ్ళు ఏటి అనేవాళ్ళు కాదు. అలా ఉండాలి ఐక్యమత్యం అంటే అని చెప్పేవాళ్ళు కూడా. మేము ఎందుకు వెళ్ళేవాళ్ళం దేనికైనా ప్రసాదాలకు వెళ్ళేవాళ్ళం అనమాట. దేవుడికి పూజ చేయడానికి కదా, అప్పుడు చిన్నపిల్లలం కదా అలాంటివి. ఇప్పటికైనా ఉన్నారులేండి పిల్లలు, అవి సరదా కదా. చాలా బాగుండేది. ఈ అవకాశం ఇచ్చిన వాసు గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అలాగే అందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఒక్కసారైనా వెళ్ళి ఈ ఎంజాయ్మెంట్ని చూడాలి. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. మాకు అమ్మమ్మ అంటూ లేరండి. ఎందుకంటే మా అమ్మ చిన్నతనంలోనే చనిపోయారు. ఆవిడ వాళ్ళ అన్నీ వాళ్ళ భార్య దగ్గర పెరగవలసి వచ్చింది. ఎంత తిరిగి పెరిగారంటే మరి చెప్పలేము. కాకపోతే మాకు అమ్మమ్మలు అంటే ఎవరంటే చాలామంది, ఎక్కువ మంది అమ్మమ్మలు ఉన్నారండి. వాళ్ళే మా అమ్మమ్మలు. ఎక్కువ అమ్మమ్మలు ఉన్నారు మాకు. మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మమ్మలు అందరూ మా అమ్మమ్మలేనండి. వాళ్ళతో కలిసి మేము ఇవన్నీ చేసుకునేవాళ్ళం. అందువల్ల తెలుసు వాళ్ళని మాకు కూడా మా అమ్మమ్మలేమో మాకు కూడా మనవల్లాగే చూసేవాళ్ళండి. అంత ఇదిగా. అదండి అసలు విషయం. ఈ అవకాశం